హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు రైల్వే 24 ఆల్వేస్ రైల్వే ఇంప్రెషన్ నేను మీ కట్కం నరేష్ రైల్వే జాబ్ ఎక్స్పర్ట్స్ ట్రాక్ మెయింటెనెన్స్ మీరా డివిజన్ సో ఫ్రెండ్స్ మనకు తెలుగు రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ మీద ఎన్టీపీసీలో 4 రకాల జాబ్స్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అసలు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళకి మనం గతంలో లాస్ట్ వీక్ అయితే వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది వాళ్ళ అప్లికేషన్స్ పెడుతున్నారు మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు డిప్లొమా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు మేము ఈ 4 రకాల జాబ్స్కి ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాము ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అనే ఒక సందిగ్ధతను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు సో వాళ్ళందరికీ రైల్వే బోర్డు అయితే మనకు 20వ తారీఖు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మరి ఆ నోటిఫికేషన్లో 4 రకాల జాబ్స్ ఏమున్నాయి దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా మీరందరూ మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాళ్ళు కూడా రైల్వే జాబ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్ కేసు వాళ్ళకి జాబ్ వస్తే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు మీరు షేర్ చేసిన వీడియో వల్లనే నేను రైల్వే జాబ్ సాధించిన అనుకునే స్థాయిలో మీరు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో నేను ఇప్పుడు లేట్ చేయకుండా ఈ యొక్క కంప్లీట్ ఎన్టీపీసీ 06/2024 నోటిఫికేషన్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యొక్క ఆల్రెడీ మీకు డీటెయిల్స్ అని ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది సో ఇది మనకు వచ్చేసి మనకు ఎన్టీపీసీ 06/2024 నోటిఫికేషన్ అనమాట ఇది మనకు 20వ తారీఖు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది సో 20 సెప్టెంబర్ రోజు పబ్లిష్ చేశారు మరి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఈ రోజు నుంచి అంటే 21 సెప్టెంబర్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది అని అనుకుంటే మనకు 20 అక్టోబర్ అనమాట అంటే 1 మంత్ సమయం అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి ఈ యొక్క నోటిఫికేషన్కి ఏమైనా మార్పులు చేర్పులు మాడిఫికేషన్ చేసుకోవాలంటే కూడా మనకైతే 23 అక్టోబర్ నుంచి మనకు 1 అక్టోబర్ వరకు మాడిఫికేషన్ సంబంధించిన ఆప్షన్ ఇస్తే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ యొక్క డేట్స్ అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట మరి సో నెక్స్ట్ మరి ఈ యొక్క నోటిఫికేషన్ లో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సార్ నాది డిప్లొమా కంప్లీట్ అయిపోయింది సార్ నాది అని అనుకునే వాళ్ళకి ఈ 4 రకాల జాబ్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు మరి అవి జాబ్స్ ఏంటి అవి ఎన్ని రకాల ఎన్ని జాబ్స్ ఉన్నాయి వాటి యొక్క మెడికల్ స్టాండ్ ఏంటిది వాటి యొక్క ఇనిషియల్ శాలరీ ఏ విధంగా ఉంది తర్వాత CBT 1 CBT 2 ఎగ్జామ్స్ రాయాలన్నా లేకపోతే ఏమైనా స్కిల్ టెస్ట్ ఉందా సో ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది అసలు ఎగ్జామ్లో ఏం అడుగుతారని పూర్తి వివరాలు అయితే నేను ఇక్కడ నోట్ చేయడం జరిగింది ఇది నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తేనే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క రైల్వే 24 అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నా అంటే తెలుగు అభ్యర్థుల కోసం ఎస్పెషల్లీ మన ఛానల్ పనిచేస్తుంది యాజ్ ఎ ఎంప్లాయీగా నేను నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి చేసే ప్రయత్నం చేస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది సో మరి ఇందులో మనం ఫస్ట్ చూసుకుందాం కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనమాట సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ చూసుకుంటే మనకు ఓవరాల్ గా 2022 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇది 18 జోన్లకు సంబంధించి ఇది గుర్తుంచుకోవాలి మిత్రమా చాలా మంది అనుకుంటున్నారు ఇది ఓన్లీ సింగరాజ్ జోన్ కి అనుకోవచ్చు కానీ ఇది మనకు 18 జోన్లు ఉంటాయి మనకు ఓవరాల్ ఇండియాలో 18 జోన్స్ అయితే ఉండడం జరిగింది సో 18 జోన్లకు సంబంధించి ఈ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది అనుకుంటాను మరి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి మనకు మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B2 ఉండాలి ఓకేనా మెడికల్ స్టాండర్డ్ B2 ఉండాలి మరి ఇది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 3 జాబ్ దీని యొక్క బేసిక్ పే వచ్చేసి 21,700 బేసిక్ పే ఉంటుంది దానికి 50% DA ఉంటుంది ట్రాఫిక్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ ఓటీలు అన్ని కలిపితే 50,000 పైన వస్తుంది ఓకేనా మరి ఈ యొక్క ఎగ్జామ్ అనేది దీనికి CBT 1 మీరు రాయాల్సి ఉంటుంది CBT 2 కూడా రాయాల్సి ఉంటుంది 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాతనే మీరు ఫైనల్ లిస్ట్ కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సెకండ్ వన్ చూసుకుందాం అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్ ఇవి ఓవరాల్ గా మనకి 361 జాబ్స్ ఉండడం జరిగింది సో 361 ఇవి 18 జోన్లకు సంబంధించి ఓకేనా ఈ యొక్క మెడికల్ స్టాండ్ వచ్చేసి మనకు C2 మెడికల్ స్టాండ్ ఉండాల్సి ఉంటుంది లెవెల్ 2 జాబ్ 19,900 బేసిక్ అయితే ఉండడం జరుగుతుంది దీన్ని కూడా మనము CBT 1 ఎగ్జామ్ రాయాలి CBT 2 ఎగ్జామ్ రాయాలి 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఓకేనా మరి అడిషనల్ గా దీనికి మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఎందుకంటే మనం మెన్షన్ చేసాం జాబ్ ప్రొఫైల్ టైపిస్ట్ సో టైపిస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మనకు 3వ జాబ్ చూసుకుంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మీరు టైపిస్ట్ అనగానే గుర్తుపెట్టుకోవాలి స్కిల్ టెస్ట్ ఉంటుంది ఓకేనా టైపిస్ట్ స్కిల్ టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఇవి మనకు ఎన్ని ఉన్నాయంటే 990 జాబ్స్ అయితే ఉండడం జరిగింది దీని యొక్క మెడికల్ సైడ్ కూడా C2 ఇది లెవెల్ 2 జాబ్ 19,900 అనేది బేసిక్ పే ఉంటుంది సో ఓవరాల్ గా ఒక 40,000 ప్లస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది CBT 1 రాయాలి CBT 2 రాయాలి అంటే CBT 1 క్వాలిఫై అవ్వాలి
CBT2 కూడా క్వాలిఫై అవ్వాలి. అప్పుడే మీరు ఫైనల్గా స్కిల్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ కూడా కంప్లీట్ చేస్తేనే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఏంటి ఈ 2 టైపిస్ట్ జాబ్స్లకు ఖచ్చితంగా CBT1 రాస్తారు, CBT2 రాస్తారు, తర్వాత స్కిల్ టెస్ట్ రాస్తారు. ఈ రెండింటికి టైపిస్ట్ ఏదైతే ఉన్నాయో ఈ రెండింటికి ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, CBT1 రాయాలి, CBT2 రాయాలి, ఫైనల్గా స్కిల్ టెస్ట్ మీన్స్ టైపింగ్ టెస్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 4th వన్ జాబ్ చూసుకుంటే మనకి ఇక్కడ ట్రైన్స్ క్లర్క్ 4th వన్ జాబ్ ఉంది. ఇవి మనకు ఓవరాల్ గా 72 ఉన్నాయి. సో 18 జోన్లకు సంబంధించి 72 పోస్టులు. ఓకేనా, ఇవి మనకు 70 పోస్టులు ఉన్నాయి. దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A3 ఉన్నది. ఓకేనా, దీని మెడికల్ స్టాండర్డ్ A3 ఉంది. ఇది లెవెల్ 2 జాబ్ 19,900 కూడా దీని బేసిక్ పే ఉంటుంది. డిఏలు, హెచ్ఆర్ఏలు, అలవెన్స్లు అన్ని కలిపితే దీన్ని కూడా మంచిగానే ఒక 50 నుంచి పై వచ్చే అవకాశం, ఎందుకంటే ట్రైన్స్ క్లర్క్ కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ జాబ్ రావాలంటే మీరు CBT1 ఎగ్జామ్ రాయాలి, CBT2 ఎగ్జామ్ రాయాలి. 2 ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. CBT1 క్వాలిఫై అవ్వాలి, CBT2 క్వాలిఫై అవ్వాలి. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ప్రాసెస్ అదంతా తర్వాత మనం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎగ్జామ్స్ అయితే 2 రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది స్ట్రక్చర్ అనమాట. అంటే 4 రకాల జాబ్స్, ఎన్ని పోస్టులు ఇచ్చారు, వాటి మెడికల్ స్టాండర్డ్ ఏంటిది, అది లెవెల్ ఎంత, దాని బేసిక్ పే ఎంత, CBT1 CBT2 రాయాలా వద్దా, తర్వాత స్కిల్ టెస్ట్ దేనికి ఉంటాయి. సో ఇది వివరంగా ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ మరి ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఉండవలసిన ఏజ్ ఎంత, ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. మీ యొక్క ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 33 సంవత్సరాలు అనేది నోటిఫికేషన్లు ఇచ్చింది. 18 నుంచి 33 సంవత్సరాల వయసు ఉండాలి. సార్ నేను SC ST OBC అన్న వాళ్ళు ఓకే, మీకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో OBC వాళ్ళకి 3 years అంటే మనకు 33 + 3 ఎంత అవుతుంది, మనకు 36. సో OBC వాళ్ళు కానీ వీళ్ళకు 36 years వాళ్ళు కూడా ఈ యొక్క 4 రకాల జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళకు, సో SC ST వాళ్ళకి ఏంటి 33 వేసుకుంటే మనకు 38. సో 38 years వాళ్ళు కూడా SC ST వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉన్నది. సో మరి సార్ ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది అని బాగా చెప్తున్నారు, మరి ఎగ్జామ్ ఫీజు మీకు కొంచెం ఫైనాన్షియల్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటారు. సో ఎగ్జామ్ ఫీజు కూడా మీకు వాళ్ళు చాలా బెనిఫిట్ చేస్తున్నారు. ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ఫస్ట్ మీరు అప్లై చేయాల్సింది ఎంత, 500. ఎవరు OC OBC వాళ్ళు 500 తోని అప్లై చేయాలి. మీరు కనుక CBT1 ఎగ్జామ్ రాస్తే మీకు రిటర్న్ ఫండ్ కింద మళ్ళీ 400 మీ అకౌంట్లో జమ చేస్తారు. సో మీరు అంటే ఎగ్జామ్ రాయడానికి పెట్టేది ఎంత, 100 రూపాయలు మాత్రమే. సో 100 రూపాయలతో మీరు ఎగ్జామ్ రాస్తే మీకు 50,000 జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది రైల్వే డిపార్ట్మెంట్లో. ఎగ్జామ్ ఫీజు 500 తీసుకుంటున్నారు కరెక్టే ఇప్పుడు, కానీ మీరు CBT1 ఎగ్జామ్ రాసినప్పుడు మీకు రిటర్న్లో 400 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మరి ఫీమేల్, SC ST మైనార్టీ, EBS వాళ్ళందరూ ఉంటారు కదా, PW వాళ్ళు, వికలాంగుల వాళ్ళందరికీ ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే 250 రూపీస్. సో వాళ్ళందరికీ ఎగ్జామ్ ఫీజు 250 రూపీస్. సార్ మాకు కూడా రిఫండ్ వస్తుంది, మీకు కూడా రిఫండ్ వస్తుంది. మీరు కూడా ఎగ్జామ్ రాస్తేనే, మీరు కూడా CBT1 ఎగ్జామ్ రాస్తేనే, ఒక CBT1 ఎగ్జామ్ రాస్తే మీకు కూడా 250 రూపీస్ అనేది రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే ఫస్ట్ 500 ఉంటుంది. OC OBC వాళ్ళు ఎగ్జామ్ రాస్తే 400 రిటర్న్ వస్తుంది. SC ST మైనార్టీ, ఫీమేల్, PW వికలాంగుల వాళ్ళకి 250 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. వాళ్ళే CBT1 ఎగ్జామ్ రాస్తే 250 రూపీస్ రిటర్న్ వస్తుంది. ఓకేనా, ఇది వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పటికి ఇంకా మన వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఇప్పుడు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో మరి సార్ CBT1 CBT2 2 చెప్పారు కదా, మరి అవి ఎన్ని నిమిషాల్లో ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మీకు డౌట్ రావచ్చు, అందుకే నేను వివరంగా రాశాను చూడండి. సో CBT1లో మనకు వచ్చేసి 90 minutes టైం ఇస్తారన్నమాట, అంటే గంటన్నర. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ సిస్టమ్ మీద ఉంటుంది. గంటన్నర ఎగ్జామ్ 90 minutes ఉంటుంది. మీకు క్వశ్చన్స్ వచ్చేసి 100 questions డిస్ప్లే అవుతాయి. సో 100 questions డిస్ప్లే అవుతాయి. మరి ఏంటి సార్ సబ్జెక్ట్ అని అడగచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్ చూసుకుంటే మనకు జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ కింద మనకు 40 questions 40 మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్ మీద అంటే మ్యాథ్స్ అర్థమెటిక్ అన్న ఒకటే, మ్యాథ్స్ మీద మీకు 30 questions వస్తాయి, 30 మార్క్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కింద ఇది మన కంప్లీట్ రీజనింగ్ లో టైప్స్ ఉంటాయి కదా. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కింద మనకు 30 మార్క్స్ వస్తాయి, 30 questions అనమాట. సో ఓవరాల్ గా 40 30 30 60 100. సో ఈ యొక్క 100 questions 90 minutes లో CBT1 మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో CBT1 ఇందులో మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ CBT2కి ఎలా తీసుకుంటారంటే ఒక పోస్ట్కి 15 మందిని ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారనమాట. ఒక పోస్ట్కి 15 అంటే 1:15. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క జాబ్స్ ఉన్నాయి కదా, ఈ 2022 పోస్టులకి ఎన్ని తీసుకుంటే ఇంటూ 15 చేస్తారనమాట. సో CBT2 ఎగ్జామ్కి 1:15 కింద సెలెక్ట్ చేస్తారనమాట. సో మరి CBT2 ఎగ్జామ్ కూడా అదే టైము, క్వశ్చన్స్ ఎక్కువ. చూడండి ఇక్కడ 90 minutes టైం ఇచ్చారు, క్వశ్చన్స్ మాత్రం 120 పెంచారు. స్టాండర్డ్ పెరిగింది. సిలబస్ సేమ్ ఉంటుంది, సిలబస్ అనేది కూడా నెక్స్ట్ తీసుకొస్తాను. సిలబస్ సేమ్ ఉంటుంది. CBT1లో 100 questions ఇస్తే
CBT2లో 120 క్వశ్చన్స్ ఇస్తారు. కొంచెం ఇంకా ఫిల్టర్ చేయాలి కదా, సో ఫిల్టర్ చేయడానికి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారు, సమయం అదే అంతే. ఆ సమయంలో కూడా మనము ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ కొంచెం స్టాండర్డ్ ఇక్కడ పెంచుతారు. జనరల్ అవేర్నెస్ కింద 50 మార్క్స్ ఇచ్చారు, మ్యాథ్స్ మీద 35 ఇచ్చారు, రీజనింగ్ మీద 35 ఇచ్చారు. ఇవి 35, 70, 50, 120. సో 120 క్వశ్చన్స్ ని మనం 90 minutes లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది CBT2లో. సో CBT2లో ఎంపిక అవ్వాలంటే మీరు CBT వల్ల క్వాలిఫై అయ్యి మీరు అప్లై చేసిన పోస్ట్కి 1:15లో మీరు ఉండాలి. అంటే 1:15 రేషియోలో మీరు ఉంటేనే మీరు CBT2కి ఎంపిక అవుతారనమాట. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, అసలు మరి నాకు 12th అంటే ఇంటర్మీడియట్లో నాకు 45% ఉంది సార్, నేను ఎలిజిబిలిటీ అవుతానా కదని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం 12th ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ 50% ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. ఇది ఎవరు చెప్పరు, చాలా వరకు ఇది అప్లికేషన్లో ఉంది. 12th పాస్ విత్ 50% ఎబోవ్ ఖచ్చితంగా ఉంటేనే మీరు అప్లై చేసుకోండి, దానికే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అయితే సార్ మరి మేము SC, ST మైనారిటీ వాళ్ళు ఉన్నాం కదా మాకంటే ఓకే, వాళ్ళ SC, ST వాళ్ళకి ఏంటంటే 50% తక్కువ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. కొంతమంది 450 మార్క్స్తో ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరు SC, ST వాళ్ళు. కానీ OBC కావచ్చు, OC కావచ్చు, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా 50% ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావచ్చు, దీనికి సంబంధించిన PDFలు కావచ్చు మీరు తెలుసుకోవాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి రైల్వే అడ్డా 24 అని కొట్టండి, దానికి సంబంధించిన ఛానల్ వస్తుంది, మీరు అక్కడ సబ్స్క్రైబ్ దానిలో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను. దీనికి సంబంధించిన PDF కూడా టెలిగ్రామ్ గ్రూప్లో వస్తుంది. అదేవిధంగా మన యొక్క ఛానల్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, రైల్వే అడ్డా 24 అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. సో అదేవిధంగా ఇంకా చాలా మందికి ఒక డౌట్ ఉంది ఏంటంటే, సార్ ఇప్పుడు నేను మన సింగరాజ్ జోన్లో ఉన్నాను, వేరే జోన్లో అప్లై చేసుకోవచ్చా అంటారు. సో వేరే జోన్లో అప్లై చేసుకోండి. దీని యొక్క రూల్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి మనకు త్రూఅవుట్ 18 జోన్లల్లో, ఇండియాలో ఉన్న 18 జోన్లలో మీరు ఏ జోన్లో అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఆ జోన్లోనే మీకు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అడుగుతారు సార్ ఎగ్జామ్ మరి మన తెలంగాణలో ఉంటుందా అంటే లేదు. మీ ఏ జోన్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్లో అప్లై చేసుకుంటే సికింద్రాబాద్ జోన్లో ఉన్న ఏదో ఒక సిటీలో ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు జోన్లో అప్లై చేసుకుంటే బెంగళూరులో ఉన్న ఏదో ఒక జోన్ పరిధిలో ఉన్న ఎగ్జామ్లో ఉంటుంది. సదరన్ రైల్వే చెన్నై అప్లై చేసుకున్న చెన్నై జోన్ పరిధిలో ఉన్న ఒక సిటీలో మీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సరే కోల్కతా జోన్కి అప్లై చేసి కోల్కతా జోన్లో కూడా అక్కడ ఉన్న ఒక సిటీలో మీకు ఎగ్జామ్ అయితే నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ జోన్కి అప్లై చేసుకున్నా అక్కడ మీరు ఓపెన్ క్యాండిడేట్ అవుతారా, నాన్ లోకల్ అని ఒక డౌట్ ఉంటుంది. సో ఇది మనం ఈ నోటిఫికేషన్ ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియన్ అంటే మనం భారతీయుడు అయి ఉంటే ఏ జోన్లో అప్లై చేసుకున్నా అక్కడ ఉన్న కట్ ఆఫ్ OBC కట్ ఆఫ్ కావచ్చు, SC, ST కట్ ఆఫ్ కావచ్చు, మీ యొక్క కమ్యూనిటీ ప్రకారం ఏ కట్ ఆఫ్ ఉంటే ఆ కట్ ఆఫ్ ప్రకారంగా మీరు అక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ లోకల్ నాన్ లోకల్ అంటూ ఏముండదు. ఇది ఓన్లీ అంటే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ కాబట్టి ఇండియాలో ఉన్న 18 జోన్లలో మీరు ఏ జోన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న ఆ జోన్లోనే ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు నాన్ లోకల్ అనే ప్రియారిటీ అయితే ఉండదు. OBC, SC, ST కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్లో కనుక మీరు ఉంటే మీరు ఎగ్జామ్ అక్కడ మీరు CBT2 ఎగ్జామ్ రాసుకొని మీకు తర్వాత కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడ కొన్ని 5 years 10 years సర్వీస్ చేసిన తర్వాత ఆ రూల్స్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం 10 years 5 years కాలం అక్కడ వర్క్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ యొక్క లోకల్ జోన్కి రావచ్చు. లేదా అక్కడ ఉన్న మీకు ఒక ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ మనకు ఉంటాయి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మీరు మీ యొక్క లోకల్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది ఇంటర్మీడియట్తో చేసిన వాళ్ళకి అవకాశాలు అనమాట. సో డిప్లొమా చేసిన వాళ్ళకి అది అవకాశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఇది మేము డిగ్రీ అప్లై చేసాం కదా, డిగ్రీ అప్లై చేశారంటే దట్ మీన్స్ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతే డిగ్రీ చేశారు కాబట్టి ఈ 4 రకాల పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. కాబట్టి డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు మనకు వచ్చిన లెవెల్ 6, లెవెల్ 5 5 రకాల జాబ్స్, లెవెల్ 3, లెవెల్ 2 4 రకాల జాబ్స్, మొత్తం మనకు వీళ్ళు 9 రకాల జాబ్స్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. ఎవరు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు 9 రకాల జాబ్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు 4 రకాల జాబ్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇది ఒకటి గమనించండి. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రెగ్యులర్గా మనము దీనికి సంబంధించిన సిలబస్ ఏంటిది, తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి పూర్తి వివరాలతో మనం వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ వీడియోని ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ అప్లై చేసుకునే విధానం కావచ్చు పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటివరకు ఈ వీడియోను చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇంత చక్కటి వివరణతో చెప్పడం అనేది అంత సాధ్యం కాదు. కాబట్టి నేను ఎంతో కష్టపడి ఇది వీడియో మీకు తీసుకొచ్చాను. కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ వంతు సపోర్ట్గా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.